తన చిరునవ్వుతో తెలుగు రాష్ట్రాలని అలరించి తన పట్టుదలతో హీరోగా అవకాశాన్ని అందిపుచ్చుకొని మొదటి చిత్రంతోనే సంచలనం సృష్టించి మొదటి 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి స్టార్ అనిపించుకొని ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో అడుగుపెట్టే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి ఏకంగా మెగాస్టార్ ఇంటికి అల్లుడవ్వబోతున్నాడనే వార్తల కారణంగా హిమాలయాలంత ఎత్తుకు ఎదిగి ఉదయించే సూర్యుడు అవుతాడనుకుంటే పాతాళానికి పడిపోయి అస్తమించిన సూర్యుడు ఉదయ్ కిరణ్. తొలి చిత్రంతోనే మనసంతా నువ్వే అనిపించుకుని తన పెర్ఫార్మెన్స్తో వెండితెరకి రంగుల హోలీని తెచ్చి నువ్వు నేను, శ్రీరామ్, కలుసుకోవాలని, నీ స్నేహం లాంటి ఎన్నో మంచి సినిమాలతో అందరినీ అలరించి ఇప్పుడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న చాలామంది ఇంకా చిన్న హీరోలుగా ఉన్నప్పుడే విపరీతమైన స్టార్డమ్ చూసిన హీరోగా ఎప్పటికీ అందరూ గుర్తుంచుకునే ఉదయ్ కిరణ్ గారి జీవితంలో ఆయన జన్మించిన నాటి నుంచి చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారితో నిశ్చితార్థం రద్దయ్యే వరకు ఆయన జీవిత విశేషాలని ఈ మొదటి భాగంలో చూద్దాం. రెండవ భాగం కూడా మన ఛానల్లో తప్పక చూడండి. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయిన మింత్రా, ఫ్లిప్కార్ట్ లాంటి ఈకామర్స్ వెబ్సైట్స్లో ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు మన ప్రతి వీడియో లేదా షార్ట్ వీడియోస్లో పెట్టే ప్రోడక్ట్ లింక్స్ ద్వారా మాత్రమే వెబ్సైట్స్లో ఏ ప్రోడక్ట్స్ అయినా కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లు పొందండి. మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని మాకు అందించండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే వాజ్పేయి అజ్జుల ఉదయ్ కిరణ్, వివికే మూర్తి, నిర్మల గార్ల దంపతులకి 1980 జూన్ 26న ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఉదయ్ కిరణ్ గారి అక్క శ్రీదేవి గారు, అన్నయ్య రాంప్రసాద్ గారు. ఉదయ్ విద్యాభ్యాసం కేవీ పికెట్ స్కూల్ సికింద్రాబాద్లో ఉన్న వెస్లీ డిగ్రీ కాలేజ్లో సాగింది. చిన్ననాటి నుంచే చిరంజీవి గారి వీరాభిమాని ఉదయ్. ఉదయ్తో పాటు వాళ్ళ ఇంట్లో అందరూ చిరంజీవి గారికి వీరాభిమానులే. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఉదయ్ చిరంజీవి గారిని చూసి స్ఫూర్తి పొందుతూ సినిమాల్లోకి రావాలని, ఆయనలా గొప్ప పేరు తెచ్చుకోవాలని తపన పడుతూ ఉండేవాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం సినిమా రంగం మీద ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ అక్క శ్రీదేవి గారితో చాలా క్లోజ్గా ఉండేవాడు ఉదయ్. తనకి 8 సంవత్సరాల వయసులోనే నేను కూడా చిరంజీవి గారిలాగా పెద్ద హీరో అవుతానక్క అన్నాడు ఉదయ్. అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు, అమ్మా నాన్నకు తెలిస్తే తంటారు అన్నారు శ్రీదేవి. నువ్వు చూస్తూ ఉండక్క, నేను ఖచ్చితంగా హీరో అయి తీరుతాను అన్నాడు ఉదయ్. ఒకవేళ నువ్వు హీరో కాకపోతే అన్నారు శ్రీదేవి. నో ఛాన్స్ అక్క, నేను హీరో అయి తీరుతానంతే అని చెప్పాడు ఉదయ్. ఉదయ్ అందరికీ చాలా గౌరవం ఇచ్చేవాడు, మర్యాదగా ప్రేమగా మాట్లాడేవాడు. ఎంతగా అంటే ఒకరోజు వాళ్ళ ఇంటికి అన్నం అడుక్కోవడానికి వచ్చిన వ్యక్తి గురించి వాళ్ళ అమ్మగారికి చెప్తూ, అమ్మా దగ్గరంకులు వచ్చారమ్మా అన్నం కోసం అని చెప్పాడు. ఉదయ్కి 11 సంవత్సరాల వయసులో ఉదయ్ పెద్దన్నయ్య రాంప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. అది ఉదయ్ని తీవ్రంగా కలిచివేసింది. రాంప్రసాద్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వంతో ఉండేవారు. ఎంబీబీఎస్లో ఆల్ ఇండియా స్థాయిలో 13వ ర్యాంక్ సాధించారు. ఉదయ్ జీవితంలో తగిలిన మొదటి దెబ్బ అది. ఆ తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అమీర్పేటలో ఉన్న యాప్టెక్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ కోర్స్ చేశారు ఉదయ్. ఆ సమయంలోనే మిస్టర్ యాప్టెక్ పోటీల్లో విజయం సాధించి మోడలింగ్ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఉదయ్కి యాక్టింగ్ అన్నా, డాన్స్ అన్నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. వినాయక చవితి ఉత్సవాలకి వాళ్ళ కాలనీలో డాన్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఎప్పుడూ ముందుండేవారు. చిత్రం సినిమా కంటే ముందు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో నిర్మాణమైన మిస్టీరియస్ గర్ల్ సినిమా హీరోగా ఉదయ్ కిరణ్ నటించిన మొదటి సినిమా. కానీ ఆ సినిమా వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా ఎవరికీ తెలియదు. ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో ఫ్రీగానే నటించారు. ఆ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ వారు కొత్త వారితో ఒక సినిమా తీస్తున్నారని న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. అది చూసి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాడు ఉదయ్. అక్కడ చూస్తే ఉదయ్ కిరణ్ లాగే వచ్చిన దాదాపు 700 మందికి పైగా ఎండలో నిల్చొని ఉన్నారు. వారితో పాటు లైన్లో నిలబడ్డాడు ఉదయ్. మొదటి 3 రోజులు కనీసం ఆడిషన్ ఇచ్చే అవకాశం కూడా రాలేదు. 4వ రోజు ఆడిషన్ ఇచ్చే అవకాశం లభించింది. ఆడిషన్ రూమ్లో డైరెక్టర్ తేజ గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఇంకా ఇతర సిబ్బంది ఉన్నారు. ఉదయ్ కిరణ్ని చూసి మ్యూజిక్ లేకుండా డాన్స్ చెయ్యి అన్నారు తేజ. మనసులోనే పాట పాడుకుంటూ డాన్స్ చేశాడు ఉదయ్. ఆ తర్వాత మైమ్ యాక్టింగ్ చేయమన్నారు, అది కూడా చేశాడు. కానీ వాళ్ళల్లో ఉదయ్ మీద ఎందుకో అంత ఇంట్రెస్ట్ కనిపించలేదు. మీరు సెలెక్ట్ అయితే ఫోన్ చేస్తామని చెప్పి పంపించేశారు. హీరోగా అవకాశం సంపాదించాలి అనుకున్న ఉదయ్ కిరణ్ నిరాశగా వెనుదిరిగి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారితో కనీసం హీరో ఫ్రెండ్గా అయినా అవకాశం వస్తే బాగున్ను అన్నాడు. ఉదయ్కి షిరిడి సాయిబాబా అంటే చాలా నమ్మకం. ఆడిషన్ అయిపోయాక బాబాని దర్శించుకోవడానికి షిరిడి వెళ్ళాడు. షిరిడీలో ఉండగానే రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఉదయ్ కిరణ్ ఇంటికి ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు రిసీవ్ చేసుకున్నారు. మీ అబ్బాయి ఉషా కిరణ్ మూవీస్ వారి కొత్త సినిమాలో హీరో 4 ఫ్రెండ్స్లో ఒకరిగా సెలెక్ట్ అయ్యాడు అని చెప్పారు. వెంటనే షిరిడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చిన ఉదయ్ కిరణ్ తేజ గారిని కలిశాడు. చిత్రం సినిమాలో హీరోగా ఆడిషన్లో ఉదయ్ని కాకుండా వేరే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఆ అబ్బాయి వివిధ కారణాలతో సినిమా చెయ్యను అన్నాడు. వెంటనే ఉదయ్ని పిలిచి నువ్వే మన సినిమాలో హీరో అన్నారు తేజ. కానీ
ముందనుకున్న అబ్బాయి సినిమా చేస్తాను అన్నాడు. దాంతో నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి అన్నారు తేజ. కానీ మళ్ళీ ఆ అబ్బాయి చేయనన్నాడు. అంతే, ఉదయకిరణ్ని పిలిచి నువ్వే మన సినిమాలో హీరో, ఇదే ఫైనల్ అన్నారు తేజ. ఆ రోజు ఫిబ్రవరి 10, సమయం రాత్రి 2 అయింది. హీరోగా సినిమా చేస్తున్నానని తెలిసిన ఉదయ్కి ఆ రోజు ఆనందంతో నిద్ర పట్టలేదు. సినిమా షూటింగ్ మొదలైంది. ఉదయకిరణ్ అనుకున్నంత బాగా నటించడం లేదు. తేజ గారు పిలిచి ఎలా నటించాలో, ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో స్పష్టంగా చెప్పారు. కేవలం 31 రోజుల్లో 42 లక్షల బడ్జెట్తో సినిమాని పూర్తి చేశారు. 2000వ సంవత్సరం జూన్ 16న రిలీజ్ అయింది చిత్రం సినిమా. అప్పటి వరకు తెలుగు చిత్రసీమలో ఎప్పుడూ రాని కథాంశంతో వచ్చిన సినిమా కావడం, ఎక్కడ విన్నా ఆ సినిమా పాటలే మారుమోగుతూ ఉండడంతో సినిమా సంచలన విజయం సాధించింది. పక్కింటి కుర్రాడిలా అమాయకమైన మొహంతో ఉన్న ఉదయకిరణ్లో ఆ రోజుల్లో ప్రతి కుర్రాడు తనని తాను చూసుకున్నాడు. 19 సంవత్సరాల వయసులోనే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు ఉదయ్. సినిమాల్లోకి సొంతంగా రావాలనుకునే ఎన్నో వేల మంది యువకులు ఉదయ్ని చూసి స్ఫూర్తి పొందారు. చిత్రం సినిమాకి ఉదయకిరణ్ అందుకున్న మొత్తం 11,000 రూపాయలు. డైరెక్టర్ తేజ గారు, ఆర్పి పట్నాయక్ గారు కూడా అంతే తీసుకున్నారు. చిత్రం సినిమా తర్వాత ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు, హీరోయిన్ రేమా సేన్ గారు బాగా బిజీ అయిపోయారు. ఉదయ్కి కూడా చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ కథలు నచ్చకపోవడంతో ఓపిక్గా ఎదురుచూశాడు. ప్రతిరోజు తేజ గారి ఆఫీస్కి వెళ్ళేవాడు. నేల మీదే కూర్చుండిపోయేవాడు. మొదటి సినిమా చిత్రం వచ్చి సంవత్సరం దాటిపోయింది. అందరూ ఒక సినిమాతో అయిపోయినట్టే, 1 ఫిల్మ్ వండర్ అంటున్నారు. కానీ ఉదయ్ మాత్రం పట్టుదలగా, ఓపికగా, కసితో ఎదురు చూస్తున్నాడు. తేజ గారు నువ్వు నేను సినిమాని తీద్దామని డిసైడ్ అయ్యారు. హీరో మాధవన్ గారి మేనేజర్కి కాల్ చేసి నువ్వు నేను సినిమాలో హీరోగా మాధవన్ గారిని పెడదామనుకుంటున్నట్టు చెప్పారు. అయితే మాధవన్ తెలుగు సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. మళ్ళీ ఆఫీసులో ఎదురుగా ఉదయకిరణ్ కనిపించాడు. ఎవడు దొరకడం లేదు కానీ ఈ సినిమాలో కూడా నువ్వే హీరోగా చేసేయి అన్నారు. హీరోయిన్ని ఫైనలైజ్ చేయాలి. 7 అమ్మాయిల్లో ముంబై నుంచి వచ్చిన ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయినే ఫైనల్ చేద్దాం అనుకున్నారు. హీరోయిన్గా చేయడానికి ఆ అమ్మాయి కొన్ని కండిషన్స్ పెట్టింది. నేను మా అమ్మ ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో వస్తాం. ఇక్కడ ఉండడానికి 5 స్టార్ హోటల్ అరేంజ్ చేయాలి. మాకింత రెమ్యునరేషన్ కావాలి అని మొహమాటం లేకుండా అడిగింది. నువ్వు చాలా అందంగా ఉంటావనే ఫీలింగ్తోనే కదా ఇవన్నీ. ఒక్కసారి ఇలా వచ్చి మిగతా 6 అమ్మాయిల్లో ఎవరు బాగున్నారు, ఎవరు అస్సలు బాగోలేదు సెలెక్ట్ చెయ్యి అని అడిగారు. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి అస్సలు బాగాలేదు అని చెప్పింది ఆ ముంబై అమ్మాయి. సరే, నువ్వే అమ్మాయి అయితే బాగాలేదని అన్నావో ఆ అమ్మాయి నా సినిమాలో హీరోయిన్, నువ్వింక వెళ్ళొచ్చు అన్నారు తేజ. ప్రొడ్యూసర్ జమినీ కిరణ్ గారు ఏవయ్యా ఎలాంటి అమ్మాయిని హీరోయిన్గా పెట్టావు అన్నారు. లేదండి, చూసే కళ్ళను బట్టి ఉంటుంది అన్నారు తేజ. నువ్వు నేను సినిమా ఆగస్టు 10, 2001వ సంవత్సరంలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాటలు తెలుగు రాష్ట్రాలని ఊపేశాయి. నువ్వు నేను పాటలు ఎంత బ్రహ్మాండమైన విజయం సాధించాయి అంటే ఆ రోజుల్లో ప్రేమికులు ఎవరైనా కూడా నువ్వు నేను ఆడియో క్యాసెట్స్ని గిఫ్ట్స్గా ఇచ్చి పుచ్చుకునేవారు. కాలేజ్ స్టూడెంట్లు అందరూ థియేటర్ల బాట పట్టారు. అఖండమైన జనాదరణతో జాతరలా ఆడింది నువ్వు నేను. ఉదయకిరణ్ స్టార్ హీరో అయిపోయాడు. చిచ్చి, మీ పెద్దోళ్ళున్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు. కులం, గోత్రం, ఉన్నోడు లేనోడు, చిన్న పెద్ద అని నోటరివి కారణాలు చెప్పి మమ్మల్ని విడదీయాలని చూస్తారు అని ఉదయ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఎప్పటికీ లవ్ స్టోరీస్లో ఒక సెన్సేషన్గా నిలిచిపోయింది. ఈ సినిమాకి 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు వచ్చాయి. 20 సంవత్సరాల వయసులోనే ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న 2వ భారతీయ నటుడుగా కమల్ హాసన్ గారి రికార్డ్ని సమన్ చేశాడు ఉదయ్. అక్టోబర్ 19, 2001లో విఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమాతో తన క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ సినిమా నిర్మాత ఎంఎస్ రాజు గారు ముందుగా మహేష్ బాబు హీరోగా ఈ సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ చిత్ర దర్శకులు విఎన్ ఆదిత్య ఈ స్టోరీకి ఉదయకిరణ్ అయితేనే బాగుంటుంది అని చెప్పారు. ఈ సినిమాతో లవర్ బాయ్ అంటే ఉదయకిరణ్ మాత్రమే అనే స్థాయికి చేరుకున్నాడు ఉదయ్. బాక్స్ ఆఫీస్ పగిలిపోయే హిట్ కొట్టాలంటే మాస్ సినిమాలతోనే కాదు, మంచి లవ్ స్టోరీతో కూడా బాక్స్ ఆఫీస్తో బాక్సింగ్ ఆడేయచ్చని నిరూపించుకున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్లుగా చలామణి అవుతున్న మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లతో పాటు ఇతర స్టార్ హీరోలు కూడా కలలో అయినా ఊహించలేని స్టార్డమ్ని అప్పట్లోనే చూసేశాడు ఉదయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా గట్టి పోటీగా నిలిచాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో కొందరు అప్పటికి కెరీర్ కూడా మొదలుపెట్టలేదు. టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టిన మొదటి 3 మ్యాచ్ల్లో సెంచరీలు కొట్టిన మొనగాడిగా మొహమ్మద్ అజారుద్దీన్ గారి గురించి ఎలాగైతే క్రికెట్ ప్రపంచంలో చరిత్రగా చెప్పుకుంటారో, సినిమా పరిశ్రమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ మాటకొస్తే బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోల్లో తీసుకున్నా కూడా నటించిన మొదటి 3 సినిమాలు సూపర్ డూపర్ బంపర్ హిట్లు కొట్టిన ఒకే ఒక్క వండర్ బాయ్గా, హ్యాట్రిక్ హీరోగా ఉదయ్ నిలిచాడు. అప్పుడే నివేదిత అనే ఒక టీవీ జర్నలిస్ట్ ఉదయకిరణ్ని ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూ అయ్యాక ఉదయ్, నివేదిత ఒకరికొకరు ఇష్టపడమే కాకుండా చాలా గాఢంగా, తీవ్రంగా ప్రేమించుకున్నారు. అయితే ఏవో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నివేదిత ఉదయ్కి దూరం అయ్యారు. స్టార్ హీరోనని కూడా మర్చిపోయి అనేక సార్లు నివేదిత ఇంటికి వెళ్ళి బతిమాలి వాళ్ళ పేరెంట్స్ని కూడా పెళ్లికి ఒప్పించడానికి ట్రై చేశాడు ఉదయ్. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. తనని మర్చిపోలేక, వదులుకోలేక ఉదయ్ హృదయం తల్లడిల్లిపోయింది. ఆ సమయంలోనే
మనసంతా నువ్వే సినిమా డైరెక్టర్ బిఎన్ ఆదిత్య గారి ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి పరిచయం అయ్యాడు ఉదయ్. చిరంజీవి గారికి వీరాభిమాని అయిన ఉదయ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు చిరంజీవి గారిని కలిసేవారు. చిరంజీవి గారు కూడా ఉదయ్ని చాలా ప్రేమగా చూసేవారు. తన లవ్ గురించి, బ్రేకప్ గురించి చెప్పి 2-3 సార్లు వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఉదయ్. లైఫ్లో ఇవన్నీ కాదమ్మా, నీకు చాలా టాలెంట్ ఉంది, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, నీ కెరీర్ మీద దృష్టి పెట్టి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ధైర్యం చెప్పారు మెగాస్టార్. చిరంజీవి గారికి, ఆయన కుటుంబానికి చాలా దగ్గరయ్యారు ఉదయ్. ఉదయ్లో తెలియని కొత్త ఉత్సాహం. ఇందిరా సినిమా 175 రోజుల ఫంక్షన్ అప్పుడు మెగాస్టార్ మీద ప్రేమని స్టార్ హీరోలా కాకుండా చిన్న పిల్లాడిలా స్వచ్ఛంగా తెలియజేశాడు ఉదయ్. ఆ ప్రేమకి ఆనందంతో చిరంజీవి గారే వచ్చి ఉదయ్ని ఆలింగనం చేసుకున్నారు. 2002 ఫిబ్రవరిలో వచ్చిన కలుసుకోవాలని సినిమా అబవ్ యావరేజ్గా నిలిచింది. ఈ సినిమాలో ఉదయించిన సూర్యుడినడిగా, కనిపించని దేవుడినడిగా, నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని పాటలో ఉదయ్ వేసిన డాన్సులకి ప్రేక్షకులకి మరో మెగాస్టార్ కనిపించాడు. దేవి శ్రీప్రసాద్ని ఈ సినిమా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ని చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 8వ తారీఖున విడుదలైంది. సినిమా విడుదలైన 15 రోజులకి ఫిబ్రవరి 23వ తారీఖున ఈ సినిమాలో ఒక హీరోయిన్గా నటించిన ప్రత్యూష గారు తన ప్రియుడు సిద్ధార్థతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసి హాస్పిటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ గజాల కూడా తర్వాత ఒక టైంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసి వార్తల్లో నిలిచారు. 2002 జూన్లో ఉదయ్ని మాస్ హీరోగా నిలబెట్టే లక్ష్యంతో మనసంతా నువ్వే సినిమా డైరెక్టర్ బిఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో వచ్చిన శ్రీరామ్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. వాస్తవానికి ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ని అనుకున్నారు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ డాన్సులు, ఫైట్లతో అదరగొట్టారు. 38 సెంటర్స్లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. 2002 ఆగస్టులో నువ్వే కావాలి హీరోయిన్ రిచా గారితో కలిసి నటించిన హోలీ చిత్రం పరాజయం పాలైంది. 2002 నవంబర్లో ఆర్తి అగర్వాల్ గారి జంటగా విడుదలైన నీ స్నేహం సినిమా ఉదయ్ కిరణ్ జీవితంలో ఆఖరి హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో తన అత్యద్భుతమైన నటనకు గాను రెండవసారి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యారు ఉదయ్. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఆర్తి అగర్వాల్ గారు కూడా ఉదయ్ కిరణ్ గారి లాగే అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకొని తర్వాత జీవితంలో వచ్చిన అనుకోని ఒడిదుడుకులతో ప్రేమలో విఫలమయ్యి ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసి బరువు తగ్గడానికి లైపో ట్రీట్మెంట్ తీసుకుంటూ అర్ధాంతరంగా తనువు చాలించిన విషయం తెలిసిందే. నీ స్నేహం సినిమా హిట్ అవ్వడంతో ఉదయ్లో తెలియని ఉత్సాహం, అంతులేని ఆత్మవిశ్వాసం. దాదాపు ఆ సమయంలోనే ఉదయ్ కిరణ్ గమనిస్తున్న చిరంజీవి గారు మంచి అబ్బాయి, నాలాగే స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన హీరో అని ముచ్చటపడి ఉదయ్తో మా అమ్మాయి సుస్మిత నిన్ను ఇష్టపడుతుందని చెప్పి మీ ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అన్నారు మెగాస్టార్. తన ఆరాధ్య దైవం మెగాస్టార్ అలా అడగడంతో సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నారు ఉదయ్. ఏప్రిల్ 18, 2003 సంవత్సరంలో చిరంజీవి గారి పెద్దమ్మాయి సుస్మిత గారితో ఉదయ్ కిరణ్ గారి నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీలో అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. 2003 జూలై 2న ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయినట్టు చిరంజీవి ఉదయ్ కిరణ్ ప్రకటించారు. కారణాలేంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఉదయ్ కిరణ్ సుష్మిత అభిప్రాయాలు కలవకపోవడం వల్లే నిశ్చితార్థం క్యాన్సిల్ చేస్తున్నామని, అంతకు మించి వేరే ఏ కారణాలు లేవని మీడియాకు తెలియజేశారు మెగాస్టార్ మరియు ఉదయ్ కిరణ్. అయితే చిరంజీవి గారి ఇంటర్వ్యూడ్ అవ్వబోతున్నాడని ప్రకటించాక ఒకే రోజు ఉదయ్ కిరణ్ గారి హీరోగా పెద్ద పెద్ద బ్యానర్స్ లో ప్రారంభమైన 9 సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కూడా ఎంగేజ్మెంట్ రద్దయ్యాక తమ సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్లు తిరిగి ఇవ్వమనడం, సినిమాలు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించడం, ఉదయ్ కిరణ్ గారి ఫోన్లకి రెస్పాండ్ అవ్వకపోవడం జరిగింది. ఉదయ్ కిరణ్ గారి జీవితం చిరంజీవి గారి అమ్మాయితో నిశ్చితార్థం రద్దు వరకు ఒకలా ఉంటే ఆ తర్వాత మరోలా ఉందనేది వాస్తవం. ఉదయ్ కిరణ్ గారి బయోగ్రఫీ పార్ట్ 2 వీడియోలో ఆయన జీవితంలో జరిగిన మిగతా విషయాల గురించి తెలుసుకుందాం.